హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింధనై సోల్సేల్. ఈరోజు మనం చెల్లూరు డ్యామ్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం సదాశివ కోనకి వెళ్ళే రూట్ ఇదే అన్నమాట. ఇటు సైడ్ నుంచి అలా వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఆ చివరిలో వస్తుంది సదాశివ కోన. మనం అక్కడ వెళ్ళే ముందు ఇది ఒక డ్యామ్, వాటర్ డ్యామ్. ఇది చాలా పెద్ద డ్యామ్. అక్కడి నుంచి ఆ కొండల మీద నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాక్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి డౌన్ అయ్యి చాలా విలేజెస్కి వెళ్తున్నాయి. వాటి గురించి, ఈ డ్యామ్ గురించి కొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను మనకి ఇక్కడే పక్కనే బ్రదర్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. వాళ్ళు కూడా దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటు సైడే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇటు సైడ్ నుంచి నీళ్లు అలా చూడండి, చాలా పెద్ద డ్యామ్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అందువల్ల ఇటు సైడ్ వాటర్ వెళ్ళట్లేదు. సదాశివ కోన వాటర్ ఫాల్స్ అండ్ అమ్మవారి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీటి నిల్వంతా దాదాపు ఒక 60-70 సంవత్సరాల ముందే దీన్ని గమనించిన ప్రభుత్వం వారు ఇక్కడ వాటర్ సోర్స్ 15 గ్రామాలకి వెళ్ళేటట్టుగా చేశారు. దీన్నే శ్రీ సదాశివ కోన ప్రాజెక్ట్ మరియు చెల్లూరు డ్యామ్ అని అంటారు. సూపర్ బ్రదర్, గుడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా చెప్పండి దీని గురించి. దీని గురించి చెప్పాలంటే దాదాపు 15 గ్రామాల రైతులకి, ఆయకట్టులకి వాటరు ప్లస్ వచ్చి తాగునీటికి సిద్ధంగా ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. ఎంత ఎండల్లో అయినా వాటర్ చెప్పండి. భవిష్యత్తులో దీన్ని ఇంకా డెవలప్ చేసి పెద్ద ప్రాజెక్ట్ చేస్తే భవిష్యత్తులో తిరుపతికి కూడా తాగునీరు అందించగల సామర్థ్యం కలిగి ఉన్నది. ఓకే, అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. సూపర్ సూపర్ బ్రో. Thank you all. Thanks for watching. Thank you so much.